ఇప్పుడు పూజ ఎలా చేసుకోవాలి ఒక ప్రశ్న. దీపారాధన ఎలా చేయాలి, అది కూడా అశౌచం ఏదైనా ఇంట్లో ఉంటే ఎలా? ఆడవారు వెలుపల ఉన్నా పూజ చేసుకోవడానికి అభ్యంతరం అనేటటువంటి ప్రశ్న అసలు ఎక్కడా లేదు. ఎందుకు లేదు అంటే, పూజ అనేటటువంటిది ఎవరు చెయ్యాలి అంటే ఇంటి యజమాని చెయ్యాలి. ధర్మపత్ని సమేతస్య అనుంది కానీ ధర్మపతి సమేతస్య అని ఉండదు సంకల్పం. అంటే దాని అర్థం ఎవరు చెయ్యాలని? యజమాని చెయ్యాలి. యజమాని చేసి, నేను పూజ చేసిన కారణం చేత నా పత్ని బిడ్డలు అందరూ సుఖంగా ఉండాలని యజమాని కోరుకోవాలి. కాబట్టి ఇప్పుడు ఇల్లాలు వెలుపల ఉంటే ఇంట్లో పూజ చేయడానికి అభ్యంతరం ఎక్కడుంది? అభ్యంతరం ఏం లేదు. ఆవిడ వెలుపల ఉంటే ఆవిడ కాదు కదా పూజ చేసేది, మీరు చేసుకోవచ్చు. ఒకవేళ ఆవిడ వెలుపల ఉందండి, పిల్లలు చిన్నవాళ్ళు, వాళ్ళ బాగోగులు చూడాలి, వాళ్ళకి వేళకి పలహారం పెట్టాలి, ఏదో పాలు కాచి ఇవ్వాలి, అటు అది ఇది కూడా కష్టం అనుకుంటే లఘువు చేసుకోండి. ఈశ్వర, ఈ 3 రోజులో 4 రోజులో లఘువుగా చేస్తాను పూజ. ఎందుకని అంటే కుటుంబ నిర్వహణ యందు సమయం కొంచెం ఎక్కువ కావలసి వచ్చింది, అందుకని తక్కువ పూజ చేస్తున్నాను, దీన్ని పూర్ణం చేసి నన్ను అనుగ్రహించు అనండి, ఏమీ దోషం రాదు. ఇక ఆమె వెలుపల ఉంటే దీపం పెట్టడానికి అభ్యంతరం ఏముంది? పూజలో అంతర్భాగం దీపం పెట్టడం. పూజే చెయ్యొచ్చు అని నేను చెప్తుంటే దీపం పెట్టడానికి అభ్యంతరం ఏముంది? అభ్యంతరం లేదు. నేను ఇవన్నీ దేన్ని ఆధారం చేసి చెప్తున్నానంటే, ఆవిడ వెలుపల ఉన్నారు అంటే ఆవిడ వేరే కూర్చున్నారు అన్న భావన దృష్టిలో పెట్టుకు చెప్తున్నాను. అలాగే దీపం పెట్టడము అన్న మాట మీద అనేక మంది ప్రశ్న వేశారు. అందులో అన్నీ కలిపి సంగ్రహంగా నేను ఒక మాట చెప్తున్నా, దీపం ఎలా పెట్టాలి అని. దీపం ఎలా పెట్టాలి అన్నది దీపం పెట్టే మంత్రంలో ఉంది. సాధ్యం త్రివర్తి సంయుక్తం. 3 ఒత్తులు వేయాలి పూజ చేసినప్పుడు, 3 జ్యోతులు వెలుగుతూ ఉండాలి పూజ జరుగుతూ ఉండగా. ఇండ్లు వృద్ధిలోకి రావాలి అని యజమాని కోరుకుంటాడు కాబట్టి ఆ 3 జ్యోతులు తూర్పు ముఖంగా వెలుగుతూ ఉండాలి. ఇంకొక ముఖాన్ని చూడకూడదు, తూర్పు ముఖంగా వెలగాలి 3 జ్యోతులు. వెలుగుతున్నప్పుడు దీపం వెలిగించగానే అది మంగళ దీపం, అది ఈశ్వర స్వరూపం. బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఆ దీపాలుగా ఉన్నారు, త్రిమూర్త్యాత్మకం. ఇక వాళ్ళు 3 తప్ప వేరొకటి లేదు లోకంలో. కాబట్టి అటువంటి దీపపు సమ్మె ఏది ఉందో దాని మీద పసుపు కాని, కుంకం కాని, అక్షతలు కాని, పువ్వు కాని ఉంచాలి. ఎందుచేత అంటే మంగళ దీపం అంటాం. మంగళ దీపము ఉంటుంది, అమంగళ దీపం అని ఒకటి ఉంటుంది. నేను దాని గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లా. ఎవరైనా వెళ్ళిపోయారనుకోండి, పార్థివ శరీరం ఒక్కటే ఉండకూడదు, అందులో జ్యోతి వెళ్ళిపోయింది. అందుకే ఏం చేస్తారంటే పడుకోబెట్టి తలకట్టున ఓ దీపం పెడతారు, దానికి మట్టు మీద పసుపు కుంకాలు వేయరు, అది అమంగళ దీపం. మంగళ దీపం ఇంట్లో పెట్టారు అంటే దీపం వెలిగించగానే కాసిన పువ్వులు వెయ్యాలి, లేదా పసుపు వెయ్యాలి, లేకపోతే కుంకం వెయ్యాలి, లేకపోతే కాసిన అక్షతలు వెయ్యాలి, వేసి నమస్కారం చేయాలి. అదే ఈశ్వరుడు. నత్ర సూర్యో భాతి నచంద్రతారకం నేమా విద్యుతో భాతి కుతో యమగ్ని త్వమేవ భాంతమనుభాతి సర్వం తస్య భాసా సర్వమిదం విభాతి. లోకాలన్నీ కూడా ప్రళయంలో ఏకమైపోయినా ఒక్కడే ఉండి వెలుగులకు వెలుగుగా ఉండిపోయేటటువంటి వాడెవరో వాడు పరమాత్మ. లోకంబులు లోకేశులు లోకస్తులు తెగిన తుది అలోకంబకు పెంజీకటి కావల యవ్వండే కకృతి వెలుగు అతని నీసే వింటున్. వాడే దీపంగా ప్రకాశిస్తున్నాడు. భా అంటే కాంతి. అటువంటి దీపానికి మట్టు మీద ఒక పువ్వు వేసి నమస్కారం చేస్తారు. ఇక పూజకి సంబంధించి మీకు ఆవిడ యొక్క సహకారము లోపించిన కారణం చేత కుటుంబ యజమానిగా మీరు నిర్వహించవలసినటువంటి కార్యక్రమాలు నిర్వహించకపోతే ఇంట్లో చాలా ఇబ్బంది ఏర్పడుతుంది. పసిపిల్లలు ఉన్నారు,